గత ప్రభుత్వం పాఠశాలలకు వెళ్ళేటువంటి విద్యార్థుల తల్లులకు 15,000 రూపాయలు అకౌంట్లో వేస్తామని అమ్మఒడి పేరుతోటి అకౌంట్లో డబ్బులు వేయటం జరిగింది. అయితే ఎన్నికల సమయంలో కూటమి ఇదే అమ్మఒడిని తల్లికి వందనం పేరుతోటి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని, గత ప్రభుత్వం ఎంతమంది పిల్లలున్నా ఒకరికి మాత్రమే ఇచ్చేదని చెప్పి ఇప్పుడు ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, ఇలా ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. అయితే ఎన్నికలు పూర్తయినాయి, ఫలితాలు వచ్చినాయి, ప్రభుత్వం ఏర్పడి కూడా 100 రోజులు అవుతుంది. ఇప్పటికి కూడా ఈ పథకం అమలు చెయ్యకపోవటంతో ప్రతిపక్షాలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించే మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించడం జరిగింది. ఒక ప్రకటన విడుదల చేయటం జరిగింది. తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేయటానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని, గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 9 నెలల తర్వాత అమ్మఒడిని అమలు చేయటం జరిగిందని, తమ ప్రభుత్వం వచ్చి ఇంకా 3 నెలలు పూర్తయిన వెంటనే ఇంకా అమలు చేయలేదు అని చెప్పి కావాలని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి 9 నెలల తర్వాత అమలు చేసి కూడా దాంట్లో 15,000 పూర్తిగా ఇవ్వకుండా మళ్ళీ కోతలు పెట్టాడని, అది చాలదన్నట్టు 1 సంవత్సరం అసలు అమ్మఒడి ఇవ్వనే లేదని, కానీ తమ కూటమి ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం కాదని, ఖచ్చితంగా చెప్పిన దానికి కట్టుబడి ఉన్నామని, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఖచ్చితంగా అమ్మఒడిని అమలు చేసి తీరుతామని, అలాగే త్వరలోనే దీని మీద ఒక ప్రకటన అయితే వెలువడుతుందని, ఖచ్చితంగా దీన్ని అమలు చేస్తాము అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది.